దట్టమైన అడవిలో ఒకే ఒక నేరేడు పళ్ళు చెట్టు ఉండటంతో ఆ పళ్ళని తినాలని పిచ్చుక, కాకి, పావురం, చిలుక, కొంగ ఇలా ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండగా గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆ చెట్టు మీద వాలింది. ఆ చెట్టు తిరుగుతున్న పక్షుల్ని చూస్తూ గంభీరంగా, "ఏ, ఈ చెట్టు నాదే, ఆ చెట్టుకు కాసిన నేరేడు పళ్ళు నావే. మీలో ఏ ఒక్కరైనా చెట్టు మీద వాలిన నేరేడు పండు ముట్టినా నా రాక్షస దాడిని తట్టుకోలేరు. ఇక్కడి నుంచి వెళ్ళండి" అని బెదిరింపుగా చెప్పింది ఆ గ్రద్ద. అది విని పిచ్చుక తనలో తను, "ఈ గ్రద్ద అసలే రాక్షస గుణం కలిగింది. చెప్పినట్టు చేసినా చేస్తుంది. ఒక నేరేడు పండు కోసం నిండు జీవితాన్ని దానికి బలివ్వలేను. అలాగని నేరేడు పండు తినాలనే కోరికను చంపుకోలేను. రాత్రికి చెప్తాను దీని సంగతి" అని అనుకుని ఆ నేరేడు పళ్ళు చెట్టు దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి గ్రద్ద రాక్షసి నవ్వు నవ్వుతూ, "అలా చూడండి, నాకు భయపడి ఆ పిచ్చుక ఎలా వెళ్ళిపోతుందో. మీరు కూడా ఇక్కడి నుంచి మీ గూటికి వెళ్ళిపోయి మీ ప్రాణాల్ని కాపాడుకోండి, చల్" అని చెప్పడంతో కాకి, పావురం, చిలుక కూడా అక్కడి నుంచి దిగులు ముఖాలతో వెళ్ళిపోతూ ఉంటాయి. కొంగ మాత్రం అక్కడే ఉంటుంది. "ఏమే కొంగ, నీకు బొట్టు పెట్టి హారతిచ్చి చెప్పాలా? వెళ్ళు వెళ్ళు, నేరేడు పళ్ళు మీద ఆశ పెట్టుకోకు, ప్రాణాల మీదకి తెచ్చుకోకు" అని అంటున్న గ్రద్ద మాటలు పట్టించుకోకుండా బతిమాలింపుగా, "చూడు గ్రద్ద, ఇప్పుడిక్కడ ఏ పక్షి లేదు, నేను మాత్రమే ఉన్నాను. నా మీద దయతలిచి నాకు కొన్ని నేరేడు పళ్ళు పెట్టొచ్చు కదా." "ఓహో కొంగ బావా, నీ నక్క వినయాలు నాకు తెలుసు. నీ పప్పులు నా దగ్గర ఉడకవు. వెళ్ళవయ్యా, వెళ్ళు." "అది కాదు గ్రద్ద, ఇప్పుడు నువ్వు నాకు కొన్ని నేరేడు పళ్ళు పెడితే నీకెప్పుడైనా చెరువులో నుంచి మంచి రుచికరమైన చేపలను తీసుకొచ్చి ఇస్తాను. ఇలా మనం ఒకరికొకరు సహాయం చేసుకుందాం." "నువ్వు మంచిగా చెబితే వినేలా లేవు. బెల్ట్ తీసి వాతలు పెట్టాల్సిందే" అని వెంటనే ఆ చెట్టు మొదల దగ్గర పడి ఉన్న బెల్ట్ దగ్గరికి వస్తుంది గ్రద్ద. ఇదే మంచి సమయం అనుకున్న కొంగ నేరేడు పళ్ళను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఫలితం దక్కలేదు. బెల్ట్ తీసుకుని గ్రద్ద అప్పుడే పైకొచ్చి బెల్ట్తో కొంగను కొట్టింది. అంతే, కొంగకొక్కసారిగా నడుము విరిగినంత పనయింది. "వామ్మో, వాయ్యో, ఈ గ్రద్దను నడుము విరగొట్టింది. దీని చేతులు పడిపోను, గాలివాన వచ్చి దీని నేరేడు పళ్ళు మొత్తం రాలిపోను, అడవిలోని పక్షులన్నీ కలిసి దాడి చేసి చంపేస్తాయి" అని మొత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది విని గ్రద్ద నవ్వుతూ, "ఓ కొంగ బావా, నువ్వు అనుకున్న వాటిలో ఏ ఒక్కటి జరగదు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఈ నేరేడు చెట్టు దగ్గర ఉన్నది గ్రద్ద, రాక్షస గ్రద్ద" అని గట్టిగా ఒక్కసారిగా రాక్షస నవ్వు నవ్వుతూ ఆ నేరేడు పళ్ళ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ నవ్వుకు అడవి మొత్తం ఒక్కసారిగా షేక్ అయినట్టు అయింది. ఆ సమయంలో ఒక చెట్టు మీద వాలిన కాకి, పిచ్చుక ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. "ఏమే కాకిదానా, నీకు నిజంగానే నేరేడు పళ్ళు తినాలనే ఆశగా ఉంది కదా?" "అవునే పిచ్చుక, కానీ ఈ గ్రద్ద ఆ ఆశని నిరాశ చేస్తుంది కదా." "నేరేడు పళ్ళని తినాలనే ఆశ నెరవేర్చుకునే మార్గం నా దగ్గర ఉంది. మరి నాతో జత కడతావా?" "ముందుగా ఆ మార్గం ఏమిటో చెప్పవే పిచ్చుక, అది నచ్చితేనే జత కడతాను, లేదంటే నాకు నేరేడు పళ్ళు తినే ప్రాప్తి లేదని అనుకుంటాను." "ఓ అర్ధరాత్రి పూట అన్ని పక్షులు నిద్రపోతుండగా నేరేడు పళ్ళని దొంగతనం చేద్దాం." "మరి గ్రద్ద?" "నాకు భయపడి పగటిపూటనే నేరేడు పళ్ళ కోసం ఏ పక్షి రాలేదు, రావు కూడా. అలాంటి ఇంత రాత్రిపూట వస్తాయా అని అది కూడా పడుకుంటుంది. అప్పుడు మనం చప్పుడు చేయకుండా వెళ్ళి నేరేడు పళ్ళని దొంగతనం చేసుకొని వద్దాం" అని పిచ్చుక చెప్పిన ఆలోచన కాకికి నచ్చింది. సంతోషపడుతూ రాత్రిపూట నేరేడు పళ్ళ దొంగతనం చేయడానికి తన అంగీకారం తెలిపింది. రాత్రయింది. తన గూటిలో మంచం మీద పడుకున్నట్టుగా నటిస్తున్న పిచ్చుక కళ్ళు తెరిచింది. తన పక్కన గుర్రు పెట్టి పడుకున్న కాకిని చూసి ఒక తన్ను తన్నింది. అంతే, కాకి మంచం మీద నుంచి కింద పడింది. దెబ్బకు కళ్ళు తెరిచి పైకి లేచి పిచ్చుకను చూసింది. పిచ్చుక నెమ్మదిగా కిటికీ తెరిచి చూసింది. పక్కన గూళ్లలోని పక్షులు పడుకొని ఉన్నాయనిపించింది పిచ్చుకకు. కాకి కూడా ఆ కిటికీ దగ్గర వచ్చింది. పిచ్చుక, కాకి రెండూ మాట్లాడుకొని ఆ గూటిలో నుంచి బయలుదేరి నేరేడు పళ్ళ చెట్టు దగ్గరికి వస్తాయి. ఆ చెట్టు మీద ఉన్న గ్రద్ద చేతిలో బెల్ట్ పట్టుకుని పడుకొని ఉంటుంది.
అది చూసి పిచ్చుక కాకి సంతోషపడుతూ ఆ నేరేడు పళ్ళ చెట్టు మీద వాలి కొన్ని పళ్ళను కోసుకొని వెళ్లకుండా అత్యాశకు పోయి మరిన్ని పళ్ళను కోసుకుంటూ ఉండగా కళ్ళు తెరిచిన గ్రద్ద వాటి దగ్గరకు వచ్చి ఒక చేతిలో పిచ్చుకను మరొక చేత్తో కాకిని పట్టుకుంటుంది. వాటిని కోపంగా చూస్తూ, ఎంత ధైర్యమే మీకు? పగలు నాకు భయపడినట్టు నటించి రాత్రిపూట దొంగతనం చేయడానికి వస్తారా? మిమ్మల్ని ఎలా శిక్షిస్తానంటే, ఇక మీదట ఏ పక్షికైనా దొంగతనం చేయాలంటే వణుకు పుట్టించేలా మిమ్మల్ని శిక్షిస్తాను అని పిచ్చుకను కాకిని పక్కనే ఉన్న మరొక చెట్టుకు కట్టేసి తన దగ్గర ఉన్న బెల్టుతో కొడుతూ ఉంటుంది. ఆ దెబ్బలను భరించలేక పిచ్చుక కాకి అరుస్తూ ఉంటాయి. వాటి అరుపులతో అడవి మొత్తం దద్దరిల్లిపోతుంది. వాటి గూటిలో పడుకున్న చిలుక, పావురం, కొంగ పిచ్చుకను కాకిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాయి. తెల్లారిన తర్వాత గ్రద్ద బెల్ట్తో కట్టేసిన కాకిని పిచ్చుకను కొడుతూ ఉంటుంది. రక్తంతో పిచ్చుక కాకి చనిపోయి ఉంటాయి. అక్కడికి వచ్చిన పావురం, చిలుక, కొంగ కన్నీళ్లు పెట్టుకుంటాయి. నా మాట కాదని నేరేడు పళ్ల కోసం రాత్రి పగలు ఎప్పుడొచ్చినా ఇదే గతి పడుతుంది. నా చేతుల్లో చస్తారు, నాకు ఆహారమవుతారు, ఛల్ అని చెప్పి పిచ్చుకను కాకిని పొడుచుకుంటూ తింటూ ఉంటుంది గ్రద్ద. బాధపడుతూనే అక్కడి నుంచి పావురం, చిలుక, కొంగ వెళ్ళిపోతాయి. పచ్చని అడవి ప్రాంతంలో కుండపోతగా వర్షం కురుస్తూ ఉంటుంది. ఉరుములు మెరుపులతో ఆకాశం అదిరిపడుతూ అడవిని అనుక్షణం భయపెడుతూ ఉంది. అక్కడక్కడ పిడుగులు పడి చెట్లు కాలిపోతున్నాయి. అలాంటి ప్రమాదకరమైన వాతావరణంలో ఒక చెట్టు మీద కురుస్తున్న గూటిలో 2 కోడిపిల్లలు, ఒక పిచ్చుక తల్లి అల్లాడిపోతున్నాయి. గూడు కురుస్తున్న చోటల్లా తన గూటిలో ఉన్న గిన్నెలను పెట్టింది పిచ్చుక తల్లి. అయినా గూడు ఇంకా అక్కడక్కడా కారుతూనే ఉంది. కోడిపిల్లలు అల్లాడిపోతూనే ఉన్నాయి. అమ్మా, ఇదిగో అక్కడ వర్షం కురుస్తోంది, ఏమైనా పెట్టమ్మా, లేకపోతే అక్కడ తడిసిపోయి గూడు కూలిపోతుంది. అయ్యో నా బిడ్డ, ఏం చేయను చెప్పు, ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ పెట్టేశాను, ఇక పెట్టడానికి ఏమీ లేదు. కారితే కారనివ్వు తల్లి, కూలిపోతే కూలనివ్వు. అయ్యో అమ్మ, అలా అంటే ఎలా చెప్పు, కాపాడుకోవడానికి మనవంతుగా మనం ఏదైనా చెయ్యాలి కదా. ఇంకా ఏం చేయని, నాకు పిల్లలు పుట్టరని తెలిసి మీ నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడే నేను చనిపోదామనుకున్నాను. అప్పుడే చనిపోతే ఇప్పుడు ఇలా అల్లాడే పరిస్థితి వచ్చేది కాదు. అమ్మా, ఇప్పుడు మనం చేయాల్సింది జరిగిన గతం గురించి కాదు మాట్లాడుకోవాల్సింది. అలాగే కురుస్తున్న గూటిలో గిన్నెలు పెట్టడం కాదమ్మా, అసలు కురవకుండా చూడ్డం. అంటే ఏం చేయాలి చిన్నతల్లి? అసలు కురవకుండా చేయాలి అని చెప్పిన చిన్న కోడిపిల్ల మాట విని తల్లి పిచ్చుక ఆలోచనలో పడింది. అడవిలో భయంకరంగా కురుస్తున్న భారీ వర్షం. తడిసిపోయి ప్రమాదకరంగా నీళ్లు కారుతూ ఉంటుంది పిచ్చుక తల్లి గూడు. ప్రాణాలకు ఏమైనా పర్వాలేదు అని తెగించుకుని తను కనకపోయినా పెంచి పెద్ద చేసిన కోడిపిల్లల రక్షణ కోసమైనా గూడును కప్పాలనిపించింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా భయంకరమైన వర్షంలో తడుస్తూ కొడవలు పట్టుకుని అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది. కురవకుండా ఉండాలంటే పైన గూడు కప్పాలనే ఆలోచన చిన్న కోడిపిల్లకు భలే వచ్చింది. ఈ చిన్న చిన్న ఆకులతో ఎప్పటికీ గూడు కప్పేది, పొడవాటి అరటి ఆకులైతే తొందరగా కప్పేయచ్చు అనుకుంటూ అడవి మొత్తం తిరుగుతున్న పిచ్చుక తల్లికి కాసేపటి తర్వాత ఒకచోట అరటి చెట్టు కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా పట్టుకున్న కొడవలితో ఆ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి ముందుగా ఒక ఆకును నరికి ఆ ఆకు తీసుకొచ్చి పిచ్చుక తల్లి గూడు మీద కప్పుతుంది. ఆ తర్వాత మళ్ళీ పిచ్చుక తల్లి ఆ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి మరొక ఆకును నరుక్కుని తీసుకొచ్చి గూడును కప్పేస్తుంది. గూడు కురవకుండా ఉంటుంది. అది చూసిన పెద్ద కోడిపిల్ల ఆ గూటి కిటికీ దగ్గరికి వచ్చి తన పిచ్చుక తల్లికి వినబడేలా గట్టిగా ఇలా అంటుంది. అమ్మా, ఇప్పుడు గూడు కురవడం లేదు, ఇక వర్షంలో తడిసింది చాలు, గూటిలోకొచ్చేయి. అలాగే పెద్ద తల్లి, వస్తున్నాను అని చెప్పి పిచ్చుక తల్లి గూటిలోకి వస్తుంది. ఆ తర్వాత గూటిలో లాంతర్ వెలిగించుకుని 2 కోడిపిల్లలు, ఒక పిచ్చుక తల్లి కబుర్లు చెప్పుకుంటూ అలా ప్రశాంతంగా పడుకుండిపోతాయి. 1 గంట గడిచిన తర్వాత గాలి వీచడం మొదలైంది. చెట్లు అటు ఇటు ఊగుతున్నాయి. దాంతో పిచ్చుక తల్లి గూడు మీద నుంచి అరటి ఆకులు మొత్తం ఎగిరిపోయాయి. మళ్లీ పిచ్చుక తల్లి గూడు కురవడం మొదలైంది. పడుకున్న పిచ్చుక తల్లి కోడిపిల్లల మీద వానచినుకులు పడుతుంటే పిచ్చుక తల్లి కోడిపిల్లలు లేచి కూర్చుంటాయి. బిక్కుబిక్కుమంటూ అయోమయంగా చూస్తుంటాయి. పిచ్చుక తల్లి కిటికీ దగ్గరికి వచ్చి బయటకు చూస్తుంది. వేస్తున్న జోరుగాలికి చెట్లు భయంకరంగా ఊగిపోతున్నాయి.
పిల్లలు గాలి కూడా భయంకరంగా వీస్తోంది. గూడుపై కప్పిన అరటి ఆకులు ఎగిరిపోయాయి. చెట్లు అడవి అతలకుతలమయ్యేలా కనిపిస్తోంది పరిస్థితి. మీరసలు బయటికి రాకండి. నేను వెళ్ళి మళ్ళీ అరటి ఆకుల్ని కప్పేసి తాడుతో కడతాను గట్టిగా. నువ్వు చెప్పే మాటల్ని బట్టి బయట నుంచి వినిపిస్తున్న జోరు శబ్దానికి తాడుతో కట్టినా ఉండవని అనిపిస్తోందమ్మా. మరి ఏం చేద్దాం చిట్టి తల్లి అని అడిగిన పిచ్చుక తల్లి మాటకు ఆలోచనలో పడిన చిన్న కోడిపిల్ల ఆ గూడును పరిశీలనగా చూస్తుంటే ఆ గూటిలో ఒకచోట ఉన్న ఫెవిక్విక్ డబ్బా కనిపిస్తుంది. దాన్ని చూపిస్తుంది. పిచ్చుక తల్లికి చిన్న కోడిపిల్ల చెప్పాలనుకున్న విషయం పూర్తిగా అర్థమైంది. వెంటనే వెళ్ళి ఆ ఫెవిక్విక్ డబ్బా తీసుకుని కోడిపిల్లల దగ్గరికి వస్తుంది. చిట్టి తల్లి, నువ్వు చెప్పాలనుకున్న విషయం నాకు పూర్తిగా అర్థమైంది. మీరిక్కడే ఉండండి, నేను తొందరగా అరిటాకులను గూడుకు అతికించి వస్తాను అని గాల్లోకి ఎగిరిందో లేదో అలా ఫట్ ఫట్ మని శబ్దాలు చేస్తూ గూడు పగులు పడుతుంది. విషయం అర్థం చేసుకున్న పిచ్చుక తల్లి తన కోడి పిల్లలను 2 చేతుల్లో పట్టుకుని గూటిలో నుంచి బయటకొస్తుంది. పిచ్చుక తల్లి గూడు కూలిపోతుంది. వర్షంలో తడుస్తూ కోడిపిల్లలను పట్టుకుని ఒక చెట్టు కొమ్మ మీదున్న పిచ్చుక తల్లికి ఒక గుహ కనిపిస్తుంది. వెంటనే అందులోకి వస్తుంది. ఆ గుహలో రాక్షసి గద్ద జీవిస్తూ ఉంటుంది. ఇప్పుడు భీకరమైన వర్షం పడుకుని ఉన్న గ్రద్దకు చికెన్ వాసన రాగానే కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా అందమైన 2 కోడిపిల్లలు, ఒక పిచ్చుక తల్లి కనబడుతుంది. గ్రద్ద నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది ఆశగా. ముద్దు ముద్దుగా ఉన్న ఈ కోడిపిల్లలను తినాలంటే పిచ్చుక తల్లిని బయటికి పంపాలి. ఎలా అని ఆలోచన చేసి ఏదో ఉపాయం తట్టిన దానిలా బాధను నటిస్తూ పిచ్చుక తల్లికి కట్టు కథను చెప్పి ఆ గుహలో నుంచి బయటకు పంపిస్తుంది. భయంగా ఉన్న కోడిపిల్లలు చూస్తూ వాటిని తినడానికి వస్తుండగా విషయం అర్థం చేసుకున్న కోడిపిల్లలు తెలివిగా తప్పించుకోవాలని ఆలోచన చేశాయి. వెంటనే వాటికి సింహం, బాటసారి కథ గుర్తుకు వచ్చింది. అదే విషయాన్ని గ్రద్దకు చెప్పాయి. అది నమ్మలేని గ్రద్ద గుహ బయట ఉన్న లోతైన నీటి గుంతలో చూస్తుంది. తన రూపం కనిపిస్తుంది. ఆవేశంగా ఆ నీటి గుంతలోకి దూకుతుంది. అంతే, అందులో చిక్కుకుని చనిపోతుంది. తెలివిగా పిచ్చుక తల్లి, కోడిపిల్లలు ఆ రోజు నుంచి ఆ గుహలో జీవిస్తూ ఉంటాయి.